see all of textbooks. When you look back, what were the reasons for India becoming the number one side? అంటే స్పోర్ట్స్ స్టార్ ఎవరు అడుగుతున్నా అంటే మీరు ఎప్పుడైనా మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నారా? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇండియన్ బికమింగ్ నెంబర్ వన్ సైడ్? ఇండియా మొదటి స్థానం నిలబడడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి అంటే ఏమేమి దోహదపడ్డాయి? అప్పుడు విఎస్ లక్ష్మణ్ ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ఇట్ వాజ్ నాట్ ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హ్యాడ్ కమ్ ఇన్ 1 year. అయితే ఇండియా ఈరోజు ఒక నెంబర్ వన్ స్థాయి ఉందంటే అది ఒక్కరోజు వచ్చింది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఇట్ వాజ్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. చాలా సంవత్సరాల నుండి ఎంత కృషి చేస్తే మాత్రం, ఎంత ప్రాక్టీస్ చేస్తే మాత్రం అది నెంబర్ వన్ స్థాయికి వచ్చింది. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ 2000 when సౌరవ్ గంగూలీ బికేమ్ ద క్యాప్టెన్. అయితే ఎప్పుడైతే గంగూలీ 2000 సంవత్సరంలో కూడా క్యాప్టెన్ అయ్యిండు, ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ ప్లేడ్ అండర్ సౌరవ్ మై ఫస్ట్ కెప్టెన్ సచిన్. అయితే నేను చాలా ఆనందపడ్డాను, నేను సౌరవ్ గంగూలీ క్యాప్టెన్షిప్ ఉన్నప్పుడు నేను ఆడాను. దాంతోపాటు మా ఫస్ట్ క్యాప్టెన్ ఎవరంటే సచిన్, తర్వాత ఆయన ఎంఎస్ ధోని. మా ఫస్ట్ కెప్టెన్ ఎవరు? సచిన్ తెండూల్కర్, తర్వాత ఎంఎస్ ధోని. దే ఆల్ లెడ్ బై ఎగ్జాంపుల్స్, అంటే వాళ్ళంతా మంచి క్యాప్టెన్స్, వాళ్ళకు ఎగ్జాంపుల్. ఎవ్రీ వన్ వాజ్ ఎ ట్రూ పర్ఫార్మర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ట్రేట్స్ ఆఫ్ లీడర్షిప్. వీళ్ళందరూ మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. ఎవరెవరు? సౌరవ్ గంగూలీ, సచిన్ తెండూల్కర్, ఎంఎస్ ధోని. వీరంతా మంచి నాయకత్వ లక్షణాలు కలిగినారు కాబట్టి టీం ఇంత ముందుగా సాగిపోయింది అని చెప్తున్నాడు. అప్పుడు స్పోర్ట్స్ స్టార్ అంటున్నాడు, హౌ డిఫరెంట్ వాజ్ సౌరవ్ గంగూలీ యాజ్ ఎ కెప్టెన్. అయితే సౌరవ్ గంగూలీ ఒక కెప్టెన్గా ఎలా ఉండేవాడు? విఎస్ లక్ష్మణ్ అంటున్నాడు, ఐ మస్ట్ సే దట్ ద కాంబినేషన్ ఆఫ్ సౌరవ్ అండ్ కోచ్ జాన్ రైట్ వాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ చేంజింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. అయితే సౌరవ్ తర్వాత కోచ్ జాన్ రైట్, సౌరవ్ కోచ్ ఎవరు? జాన్ రైట్. వీళ్ళిద్దరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం మొత్తం టీం పైన పడదన్నమాట. ఇండియన్ క్రికెట్ సెల్ఫ్ ఫర్ ఇట్ వాజ్ దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ విల్ కాన్స్టెంట్లీ స్పెషల్ ఆపరేట్. మేము వాళ్ళ నాయకత్వంలో ఆట పైన మంచి దృష్టి సారించినాం. తర్వాత అండ్ వీ హ్యాడ్ సమ్ అమేజింగ్లీ టాలెంటెడ్ ఇండివిజువల్స్ విత్ హంగర్ ఫర్ సక్సెస్. దాంతోపాటు మా టీంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, అదంతా ప్రదర్శించి మేము సక్సెస్ కానికే దోహదపడ్డాము. హూ ప్లేడ్ విత్ గ్రేట్ ప్రైడ్, వర్క్డ్ రియల్లీ హార్డ్ అండ్ షోడ్ గ్రేట్ కమిట్మెంట్ లెవెల్స్. ప్రతి ఒక్కరూ కష్టపడి అక్కడ ఆట ఆడినారు అన్నమాట. మనం వాళ్ళని చూసి గర్వపడాలి. వి ప్లేడ్ విత్ గ్రేట్ ప్రైడ్, వర్క్డ్ రియల్లీ హార్డ్ అండ్ షోడ్ గ్రేట్ కమిట్మెంట్. అందరూ కష్టపడి పనిచేశారు, కమిట్మెంట్తో పనిచేశారు అని సౌరవ్ గంగూలీ గురించి చెప్పాడు. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్, వాట్ హ్యాస్ బీన్ యువర్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఫీల్డ్. అయితే ఫీల్డ్ లోపల అంటే గ్రౌండ్ లోపల ఎప్పుడైనా మీకు నవ్వు పుట్టించే సంఘటన జరిగిందా అని అడిగితే, వెల్ విత్ ఏ బిగ్ స్మైల్, అవును ఒకటి జరిగింది. వెన్ సౌరవ్ అండ్ ఐ collide while talking a single in 1 over OID. It's still amazing the embarrassing when I look back as how it could have happened. అయితే ఈయన తర్వాత విఎస్ లక్ష్మణ్ తర్వాత సౌరవ్ ఒకప్పుడు ఒకరోజు ఏం చేస్తే ఇద్దరు ఆట ఆడుతున్నాం. I collide while taking a single and all OID. It's still amazing and embarrassing. అయితే అక్కడ వన్ సింగిల్ తీసుకున్న తర్వాత ఏం చేసిందంటే శభాషిని హక్ చేసుకున్నారు, కానీ వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళలేదు. యాక్చువల్లీ వాళ్ళు సింగిల్ తీసుకున్న ఎవరి ఫీల్డ్ వల్ల వెళ్ళిపోవాలి, కానీ అక్కడ పోలేదు. అక్కడ నవ్వు పుట్టించింది. అంటే హగ్ చేసుకొని ఎంబ్రాసింగ్ అనేది హగ్ చేసుకొని అక్కడ నిలబడిపోయాను. ఎంబ్రాసింగ్ వెన్ ఐ లుక్ బ్యాక్ టు హౌ ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్.
అది చూసుకున్నట్టయితే అరే మేము ఆటలో ఉన్నాము, హక్ చేసుకుని అట్లనే నిలబడిపోతాము సింగిల్ తీసుకుని మా ప్లేస్కి మేము వెళ్ళలేదు. లేదంటే డొకట్ అయితే చేస్తారు కదా, సింగిల్ తీసుకున్న తర్వాత క్రికెట్ దగ్గర వికెట్స్ దగ్గర నిలబడిపోతే ఏమైంది డొకట్ చేస్తారు, హక్ చేసుకుని అట్లనే నిలబడ్డారు. స్పోర్ట్స్ స్టార్, what has been your funnest okay this over. So next, what was the most disappointment moment for you? మీకు చాలా బాధపడే విషయం ఏం జరిగిందా? ఆట ఆడుతున్నప్పుడు చాలా బాధపడే విషయం ఏం జరిగిందా నేను క్వశ్చన్స్. ఎస్, విఎస్ లక్ష్మణ్ అంటున్నాడు, దెర్ వాజ్ నథింగ్ లైక్ దట్ బట్ ఐ వుడ్ ఫీల్ టెరబుల్ డిస్గస్టెడ్ వెన్ ఎవర్ ఐ డ్రాప్ ఎ క్యాచ్. అయితే అలాంటి సంఘటన జరగలేదు, కాకపోతే కొన్నిసార్లు క్యాచ్ మిస్ అవుతుంది చూడు, బాల్ ఎగిరినప్పుడు క్యాచ్ మిస్ అవుతుంది, అలాంటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. సో ఐ వుడ్ ఫీల్ సారీ ఫర్ దట్ బౌలర్ హూ పుట్స్ ఆన్ సచ్ ఏ గ్రేట్ ఎఫర్ట్ అండ్ ద ఛాన్స్ ఆఫ్ ఫ్లాడ్ దట్ హర్ట్ మీ ద మోస్ట్. ఎందుకు అనిపించింది అంటే బౌలింగ్ చేసేవాడు వాడిని వికెట్ లేపాలని, వాడిని వికెట్ తీయాలని చాలా కష్టపడి బౌల్ చేస్తుంటాడు. అలాంటి టైంలో కూడా ఆ స్పిన్ తిరిగి పైకి వచ్చినప్పుడు ఏదైతే నేను క్యాచ్ పడకపోతే ఏమవుతుంది, వాడు చేసిన ప్రయత్నం అంతా ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. అప్పుడు చాలా బాగా అనిపించేది. ఎవరికి? మన లక్ష్మణ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? లాస్ట్ క్వశ్చన్ యాస్క్ దిస్ పోస్టర్. వాట్ ఆర్ యువర్ హ్యాబీస్? నీ యొక్క హాబీస్ ఏంటివి అంటే నీకు ఇలాంటి అలవాటు ఉన్నాయి. సో వేస్ లక్ష్మణ్ అంటున్నాడు, ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. నాకు నా కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టం. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పీస్. దాంతోపాటు నాకు అలా గడిపితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పీస్ అనేది ప్రశాంతం. ఐ డూ లవ్ రీడింగ్ బయోగ్రఫీ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్. నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఎలాంటి పుస్తకాలు అంటే బయోగ్రఫీస్, ఆత్మకథలు ఉంటాయి కదా, ఆ ఆత్మకథలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం ఉన్నాడు. Biographies of successful individuals, for they help us know how they handle different aspects of life and sports. అయితే వాళ్ళ యొక్క ఆటలో ఈ ఎట్లా ముందుకు రాణించినారు వాళ్ళు, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి అనే దాని గురించి మన బయోగ్రఫీ చదివినట్లయితే, వాళ్ళ ఆత్మకథలు చదివినట్లయితే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ ఎట్లా సక్సెస్ అయినారనే గురించి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నానంటే స్పోర్ట్స్ స్టార్, యువర్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ నౌ, అవుట్ సైడ్ యువర్ సెలబ్రిటీ అండ్ ఎట్ హోమ్ నార్మల్ కేరింగ్ ఫాదర్. అయితే ఇంకో క్వశ్చన్ అంటే మీరు కంప్లీట్గా ఒక కుటుంబ వ్యక్తి, ఇంట్లో బయటకు వస్తే ఒక స్పోర్ట్స్ స్టార్, మంచి ఆటగాడివి, మంచి ఒక సెలబ్రిటీ కూడా, ఒక ఫాదర్గా మీరు మా ఇంట్లో అంటే పిల్లలు ఉంటారు కదా తనకి మీరు ఎలా బాధ్యత నిర్వహిస్తున్నారు అని అడుగుతాడు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ వెల్ నీట్ మై ఫ్యామిలీ విత్ ఎ వండర్ఫుల్ వైఫ్. అయితే మా ఇంట్లో జీవితం ఎలా ఉందంటే నాకు చాలా అద్భుతమైన భార్య దొరికింది. సో అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ టు సీ ద కిడ్స్ గ్రో అప్ సో ఫాస్ట్. దాంతోపాటు నా పిల్లలు తొందరగా పెరిగి పెద్దగినారు, నాకు తెలియకుండా పెరిగినారు. ఎందుకంటే నేను నా లైఫ్ అంతా ఎక్కడ బిజీ గడిపాను, ఈ స్పోర్ట్స్ క్రికెట్లోనే గడిపాను. కాబట్టి నాకు పిల్లలు ఎంత తొందరగా పెరిగినా అంత తెలియదు, నాకు తొందరగా పెరిగి పెద్దగైనాను. అంత బాధ్యత ఎవరు చూసుకోరు? నా భార్యనే చూసుకున్నాను. ఇట్స్ ఎ రియల్లీ జాయ్ టు బీ విత్ దెమ్. నేను వాళ్ళతో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాను అనమాట. ఈ తర్వాత మీతో చెప్పుకుందాం.